2019లో తెలుగుదేశం పార్టీ అధికారం దెబ్బతినడానికి కారణమైనటువంటి దాంట్లో దారుణమైనటువంటి దెబ్బతినడానికి కారణమైనటువంటి దాంట్లో గ్రౌండ్ లెవెల్లో జన్మభూమి కమిటీలో ఒకవైపు రెండో వైపున డ్వాక్రాలో పెత్తందారులు ఒక మనిషికి పెత్తనాలు ఇస్తూ ఉండటం, అక్కడ కొన్ని డ్వాక్రా గ్రూపులన్నీ ఒక మనిషి కిందకి పెడితే ఆ మనిషి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు చేయమని చెప్పేసి ఒత్తిళ్లు చేయడంతో వాళ్ళందరూ ఆగ్రహించారు. అదే సందర్భంలో ఉపాధి హామీకి సంబంధించి ఒక ఇన్ఛార్జిని, ప్రతి గ్రూప్కి ఒక ఇన్ఛార్జిని పెడితే వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తా, లేదంటే వాళ్ళు వీళ్ళ డబ్బుల్లో నుంచి చందాలు వసూలు చేసుకునేటటువంటి స్టేజ్లో కోపం వచ్చి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారు. దాన్ని సరిచేస్తామన్నటువంటి ప్రభుత్వం ఈ ట్రిప్ అధికారంలోకి వచ్చింది. కానీ మళ్ళీ పాత విధానాలు అమల్లోకి వచ్చినాయి. ఇప్పటికే వాలంటీర్లు పోయి ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి నాయకుల చేతికి ఎట్లయితే వెళ్ళిందో ఇప్పుడు అలాగే ఉపాధి హామీ పథకాన్ని శ్రమశక్తి సంఘాలు మళ్ళీ ఏర్పాటు చేస్తారట. ఈ సంఘంలో ఒక్కొక్కళ్ళని మ్యాట్గా ఎంపిక చేస్తారు. ఈ మ్యాట్ అనేవాళ్లే వాస్తవంగా అధికార పార్టీ తరపున మనుషులు అయ్యి ఉంటారు. వీళ్ళని ప్రభుత్వ కార్యక్రమాలకి లేకపోతే కనుక పార్టీ కార్యక్రమాలకి తీసుకెళ్తుంటారు. అలా లేకపోతే నీకు పనిపించనని చెప్పేసి సతాయించడం చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఇవాళ రోజున కూలీల్లో బాగా చైతన్యం వచ్చింది. పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటే అంగీకరించేటందుకు సిద్ధంగా లేరు. ఈవెన్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళినా కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. అలాంటి రోజుల్లో ఇప్పుడు ఈ విధమైనటువంటి విధానం కరెక్టా కాదంటే, అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం మన చేతిలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, భవిష్యత్తులో ఎట్లుంటుందో చెప్పలేము.